సూపర్ సిక్స్లు కొడతా అని గప్పాలు కొట్టే మా ఇంద్రబాబు బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లకు దిగుతా అన్నాడు. నిజంగానే దిగుతున్నాడా? దిగితే ఎన్ని సూపర్ సిక్స్లు కొడతాడో చూద్దాం పండ్రి. వామ్మో, కాళ్ళకు ప్యాడ్స్, చేతులకు గ్లౌజులు పెట్టుకొని మరి గ్రౌండ్లకు దిగిండు కదా. ఎట్లా సూపర్ సిక్స్లు కొడతాడో చూద్దాం. మ్యాటర్ తక్కువ ఉన్నప్పుడే ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది అంటారు. ఆడింది లేదు ఏం లేదు కానీ ఏవో వామప్ చేసినట్టు మస్తు ఓవర్ యాక్షన్ చేస్తుండు. పో జస్ట్ మూమెంట్. తమ్ముడు కొంచెం వెనక్కి, చిన్న లాస్ట్లోకి వెళ్ళావు అలా, కొంచెం ముందుకు రా. అరే నువ్వు కూడా ముందుకు రా తమ్ముడు. మూతి బాబులతో చూసుకో, జాగ్రత్త. నేను చెప్పినట్టుగానే ఫీల్డింగ్ చేయాలి. ఇదేందయ్యా ఇంద్రబాబు, ఫీల్డింగ్ కూడా ఈయననే సెట్ చేసుకుంటుండు కదా. సెంచరీ కొట్టేశాను. ఎస్, సెంచరీ కొట్టేశాను. సెంచరీ. ఎస్. అమ్మ బాబోయ్, ఒక్క రన్ను కూడా తీయలేదు. అప్పుడే సెంచరీ చేసినట్టు బ్యాట్ లేవడుతున్నాడు. అట్టుంటది. ఏం మాట్లాడుతూ ఉన్నావు ఇంద్రబాబు? ఇక్కడ 45 ఇయర్స్ ఇండస్ట్రీ. ఇప్పుడు నేను ఏవో పరుగులన్నీ కూడా సెంచరీ అవ్వబోతాయి. అందుకే ముందుగానే బ్యాట్ లేపుతా ఉన్నాను. సెంచరీ సెంచరీ. ముందు నీ సూపర్ సిక్స్ కొట్టు, తర్వాత నీ 45 ఇండస్ట్రీ గురించి చెప్పావు గానీ మాటలు కడుపు నింపాయండి. సూపర్ సిక్స్లు కొట్టడం నాకు వెన్నతో పెట్టిన విద్య. ఈ ఆటో ఒక లెక్క చెప్పు. వెన్నతో పెట్టిన విద్యనో వెన్నుపోటు పొడిచే విద్యనో తర్వాత గానీ ముందైతే ఆడాడు. ముందు బాలయ్యమని చెప్పావమ్మా. రైట్, బాలయ్య. ఒక్క నిమిషం. అంత బిల్డప్ ఇస్తుంది కదా. ఇక ఈయన సూపర్ సిక్స్ ఎట్లుంటో చూద్దాం. అవుట్ అవుట్ అవుట్. ఇంద్రబాబు క్లీన్ బాల్. నేను అవుట్ కాలేదు. సూపర్ సిక్స్ కొడతాను. నేను సూపర్ సిక్స్ కొడతాను. నేను అవుట్ కాలేదంటే కాలేదు. క్లీన్ బాల్ అయినాక కూడా అవుట్ కాలేదంటారు. మరి ఇంత తూపాసి లెక్కలేదు ఇంద్రబాబు. బయట చూస్తున్న ఆడియన్స్ బాటిల్ ఇసురుతారు. లేదు, నేను అవుట్ అవ్వలేదు. కావాలంటే రివ్యూ వేసుకుంటాను. అయిందా? బాగా అయిందా? సూపర్ సిక్స్ అని బిల్డప్ కొట్టి టక్అవుట్ అయినావు కదా. అందుకే మన బలమేందో తెలుసుకోకుండా ఏది పడితే అదే ముందే మాట్లాడొద్దు. లేదు, నేను సూపర్ సిక్స్ కొట్టేవాడిని. ఈ బ్యాట్ సరిగా లేదు, అందుకే కొట్టలేకపోయాను. చెప్పాలంటే ఈ పెచ్చు కూడా సరిగా లేదు, అందుకే కొట్టలేదు. ఇంకా చూడు, ఈ గ్లౌజెస్ చాలా టైట్గా ఉన్నాయి, గ్రిప్ దొరకట్లేదు. అందుకే సూపర్ సిక్స్ కొట్టలేకపోయాను. లేదు, నేను కొట్టేవాడిని. నీలాంటోడే ఆడలేక పాత గజ్జెలు అన్నాడట. నీ కథ కూడా గట్లనే ఉన్నది. ఆడలేక పాత బ్యాటు అంటున్నావు. లేదు, నేను కొట్టేవాడిని. అసలైతే ఆ బౌలర్ చాలా స్పీడ్గా బాల్ వేసాడు. నేను చెప్పినట్టుగా వేయలేదు, లేకపోతే ఖచ్చితంగా నేను సూపర్ సిక్స్ కొట్టేవాడిని. ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. నడు, ఇంకా నీ సూపర్ సిక్స్ మాటలు ఎవరు నమ్ముతారు? ఆట రాకున్నా, ఆడే అంత శక్తి లేకున్నా ఏతల పడితే ఫైనల్ గా గిట్లా క్లీన్ బౌల్డ్ అవుతారు. లేదు, అలా అనొద్దు. నన్ను నమ్మండి, నేను ఖచ్చితంగా సూపర్ సిక్స్ కొడతాను. ఎస్, నేను కొడతాను. ప్లీజ్ దయచేసి నన్ను నమ్మండి. అలా అనొద్దు. ముందు సూపర్ సిక్స్ కొడతా అంటే నమ్మిండ్రేమో గానీ ఇప్పుడు నీ అసలు ఆట బయట పడ్డది. ఇక నిన్ను ఎవ్వరు ఇడిచిపెట్టారు. పో, ముందు ఈ గ్రౌండ్ లో ఇంకొకసారి అడుగు పెట్టకపో. చూసినారులా మా ఇంద్రబాబు కథ ఇట్లున్నది. అన్నట్టు చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాల కథ కూడా గిట్లనే ఉన్నది. ఎన్నికల ముందు అది ఇస్తాం, ఇది ఇస్తాం, సూపర్ సిక్స్ అమలు చేస్తామని అన్నాడా? ఇప్పుడు తీరా గెలిచినాక ఏం చెప్తుండో వినుండ్రి. మనం హామీలు ఇచ్చాం, సూపర్ సిక్స్ చెప్పాం. చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. ఇచ్చిన అడ్డగోలు హామీలు ఎట్లా అమలు చేయలేమని తెలిసి జనాలు ఎక్కడ తిరగబడతారో అని ఇదో కొత్త డ్రామా చేస్తున్నాడట. మరి వచ్చే ఆదాయానికి ఈయన గారిచ్చిన హామీలకు ఏమన్నా సంబంధం ఉన్నదా? సంపద సృష్టించే మనిషి అయితే ఇట్లెందుకు మాట్లాడతాడు? అందుకే బుగ్గన సారు మాటలతోనే క్లీన్ బౌల్డ్ చేసేసిండు. ఇప్పుడు మొదలు కాకముందే మొట్టమొదటి ఓవర్లోనే సూపర్ సిక్స్ డక్అవుట్ అయినట్లుంది. సూపర్ సిక్స్ కాస్త డక్అవుట్. చూసిన రానుల్లా అమ్మ కూడా అయిపోయింది. ఫ్రీ సిలిండర్లు ఇప్పుడు లేవని చెప్పేసిర్రు. ఫ్రీ బస్సు గురించి మాటే ఎత్తుతలేరు.
అందుకే వీళ్ళ సూపర్ 6ను సూపర్గా క్లీన్ బౌల్ చేయాలని చూస్తున్నారు జనాలు.